రాజమౌళి ఏ సినిమా చేసినా ఏళ్లకేళ్లు గడిపేస్తాడు. త్రిబుల్ చూస్తుండగా 2 ఏళ్లైంది. ఇంకా ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం జక్కన్న జపాన్ లో ఉన్నారు. త్రిబుల్ స్పెషల్ షోకి వెళ్లిన దర్శకధీరుడు అక్కడే SSMB 29 గురించి చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక మూవీలో మహేష్ బాబు ఇప్పటి వరకు చూడని పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడిగా మహేష్ పాత్ర ఉండబోతుందంటూ మళ్లీ టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎక్కువగా పనిచేయబోతున్నారు. ఉగాదికి పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక స్పెషల్ రోల్లో కనిపిస్తారని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయంట. అందులో సినిమాని మలుపు తిప్పే పాత్ర ఒకటుందంట. అది సినిమాకే హైలైట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఈ సినిమాని గ్లోబల్ స్థాయిలో తీయాలని రాజమౌళి భావిస్తున్నాడు. దాంతో ఇప్పటికే గ్లోబల్ స్టార్స్ అయిన ఎన్టీఆర్ ఆ కీలక పాత్రలో నటిస్తే హాలీవుడ్ స్థాయిలో భారీ హిట్ పడుతుందని జక్కన్న భావిస్తున్నాడట. పాత్ర చిన్నదైన రాజమౌళి అడిగితే తారక్ కాదు అనడు. ఇక మహేష్ ఎన్టీఆర్ ఒకే వెండి తెర మీద కనిపిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వటం ఖాయం. ఇప్పటికే త్రిబుల్ లో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ ఇప్పుడు SSMB 29 లో మహేష్ తో నటించే అవకాశం ఉందని ఫిలిం నగర్ సమాచారం. మరి దీనిపై జక్కన్న క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాకు సంబంధించిన కథ పూర్తిగా సిద్ధమవుతుందన్నారు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప మిగిలిన నటీనటులు ఎవరు ఫైనల్ కాలేదన్నారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా నెవో బిఫోర్ అనే విధంగా ఉండబోతుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు రాజమౌళి తెలిపారు. మరోవైపు ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వాటన్నింటినీ రాజమౌళి కొట్టిపారేశారు. మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు కోసం 8 లుక్స్ ని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు టెస్ట్ షూట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో ఏది బాగా వస్తే దాన్ని ఫైనల్ చేస్తారట. ఇప్పటి వరకు కనిపించిన మహేష్ బాబు కాకుండా కొత్త మహేష్ ను చూస్తారన్నారు. అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయి డ్యూయల్ రోల్లో చూపించబోతున్నారట. మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నాని సినిమా క్లైమాక్స్ లో మాత్రమే తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో కనిపించాడు. అంతకుముందు బాల నటుడిగా తన తండ్రి దర్శకత్వంలో కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ద్విపాత్ర అభినయం చేశాడు. ఇప్పుడు రాజమౌళి విక్రమార్కుడు, బాహుబలిలో రవితేజ, ప్రభాస్లతో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయించాడు జక్కన్న. ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాలో డోపర్ గ్యాంగల్ తరహాలో హీరో కమ్ విలన్ తరహాలో మహేష్ బాబు పాత్ర ఉండబోతుందని సమాచారం. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.